పవిత్ర జయరాం అసలు ఎలా చనిపోయింది, ఈ సంఘటనకు కారణాలు ఏంటి? కరెక్ట్గా 12:40 1 o'clock మధ్యలో ఒక సౌండ్ అనేది వచ్చింది. పవి యాక్చువల్లీ ఒక ప్రాణాన్ని కాపాడి ఇంకో తన ప్రాణాన్ని తను తీసుకుంది. యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే అంటే ఫేస్ మీద ఇట్లా గాయాలు కూడా ఉన్నాయి కదా, ఆ విషయమే చెప్తున్నాను. యాక్చువల్గా అక్కడ మేజర్ ప్రాబ్లం మళ్ళీ అందరికీ చెప్తున్నాను, 15-20 minutes అంబులెన్స్ లేట్ వచ్చింది. నీకు బాగా రిమెంబర్గా తన నుండి గుర్తు చేసుకున్నది ఏముంటుంది? ప్రతి ఈవినింగ్ 6 o'clock మూన్ వచ్చినప్పుడు ఒక ఫోటో వస్తుందండి మా ఇద్దరిలో. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం న్యూస్ తీస్తుంటే ఎక్కడ అంటే ఏ ఛానల్ అయినా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ ఏది ఓపెన్ చేసినా కూడా పవిత్ర జయరాం అసలు ఎలా చనిపోయింది, ఈ సంఘటనకు కారణాలు ఏంటి? సో తనతో పాటు జర్నీ చేసినటువంటి చందు నాతో పాటు ఉన్నాడు. ఒకసారి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఆ సంఘటన అలా జరగడానికి కారణాలు ఏంటనేది ఒకసారి చందుని అడుగుదాం. సో ఆల్రెడీ మీరు చందుని చూస్తేనే తెలుస్తుంది, ఎందుకంటే తనకు కూడా చాలా గాయాలు అయ్యాయి. సో ఫస్ట్ సారీ చందు. సో ఎలా జరిగింది సంఘటన? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పేసి మేము విన్నాం. సో యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ జరిగి కూడా 2.5 days అవుతుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ లైక్ యూట్యూబ్ ఓపెన్ చేసినా, న్యూస్ ఓపెన్ చేసినా కూడా, పేపర్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం స్ప్రెడ్ అయిపోయింది 3 స్టేట్లలో, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో. అండ్ నేను ఆల్రెడీ అన్ని మీడియాలో చెప్పాను. సరే ఎనీవేస్ మీరు అడిగినందుకు నేను రిపోర్టర్స్ రెస్పెక్ట్ రిపోర్టర్స్. మేము అక్కడ బెంగళూరు నుంచి యాక్చువల్గా హైదరాబాద్ టు బెంగళూరుకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, మేము ఒక కన్నడ మూవీ సైన్ చేసాం కాబట్టి సైన్ చేసి అక్కడ ఆ రిటర్న్ జర్నీ అంతా మేము డ్రైవ్ చేసాము బెంగళూరు వరకు. సరే బెంగళూరులో మేము ఒక డ్రైవర్ని పెట్టుకున్నాము. డ్రైవర్ని ఇక్కడ నుంచే పెట్టుకున్నాము, ఒక టెంపరీ డ్రైవర్ని. సరే అబ్బాయి, నేను పవి కానీ, ఇంకోటి రిటర్న్లో వచ్చేటప్పుడు పవి వాళ్ళ సిస్టర్ అపేక్ష అని ఒక చిన్న అమ్మాయి, ఒక 16 ఏళ్ళ అమ్మాయి, తను వెకేషన్కి తీసుకొచ్చుకుందాము అని చెప్పి తీసుకొస్తున్నాము. ముగ్గురుముతో డ్రైవర్ కూడా ట్రావెల్ అవుతున్నారు. ఆ టైంలో డ్రైవర్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ లైక్ 3:30 బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. 2:30 to 3:30 మధ్యలో స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 6 o'clock వరకు మేము ఎయిర్పోర్ట్ రోడ్కి రీచ్ అయిన తర్వాత హెవీ రెయిన్స్ వచ్చాయి. రెయిన్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 3 hours మేమంటే ఒక 30-40 స్పీడ్ ట్రావెల్ చేస్తున్నాం. తర్వాత సరే మేము టైర్డ్ అయిపోయాం కదా, పడుకున్నాం. కరెక్ట్గా 12:40 1 o'clock మధ్యలో ఒక సౌండ్ అనేది వచ్చింది. ఆ సౌండ్లో అక్కడ డ్రైవర్ గారిని అడిగితే ఒకటి చెప్తున్నాడు, పబ్లిక్ని అడిగితే ఇంకోటి చెప్తున్నాడు. అక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే, వీడు అడుగుతున్నాడు 60 feet రోడ్లో 80 స్పీడ్లో నేను వెళ్తున్నాను సార్. 80 స్పీడ్లో వెళ్తున్నప్పుడు KSRTC బస్సు వచ్చి మన బండిని కొట్టింది, మన స్కార్పియోని కొట్టింది. స్కార్పియోని కొట్టినప్పుడు యాక్చువల్గా లెఫ్ట్ వెళ్ళాలి, వాడు టెన్షన్లో స్టీరింగ్ అటు తిప్పితే ఆపోజిట్ రోడ్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళి ఆపోజిట్ వచ్చిన బస్ కొట్టేసింది. అంటే పవిత్ర గారు ముందు కూర్చున్నారా? ఇక్కడ ఏంటంటే ఇదే విషయం నేను అందరికీ చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. పవి యాక్చువల్గా ఒక ప్రాణాన్ని కాపాడి ఇంకో తన ప్రాణాన్ని తను తీసుకుంది. యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే, ఆ చిన్న పాప వెనక్కి కూర్చున్నప్పుడు తను ఏంటంటే, పెద్దమ్మ నాకు లైక్ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, నేను ముందు కూర్చుంటాను పెద్దమ్మ అని చెప్పింది. అప్పుడు మధ్యలో ఆపి 11:30 11:45 ఆ మధ్యలో ఆపి, దామ్మ వెనక్కి కూర్చో, ముందు కూర్చో అని తనని ముందు కూర్చోబెట్టి తను వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చిన తర్వాత వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ లైక్ మినిట్స్, అంటే మనం అనుకోవచ్చు ఒక 10-12 minutesలో ఈ అంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఆ యాక్సిడెంట్లో ఫ్రంట్ ఉన్న వాళ్ళకి బెలూన్స్ ఓపెన్ అయ్యాయి, వాళ్ళు బ్రతికారు. వెనుకన ఉన్న వాళ్ళకు కూడా చూడండి, ఈ డ్రైవర్ గారు ఆపోజిట్ రోడ్లో వెళ్ళినప్పుడు ఆ బస్సు వచ్చి గుద్దినప్పుడు కూడా, నేను మళ్ళీ అదే అందరికీ చెప్తున్నాను, అక్కడ ఉన్నాము 4 డ్రైవర్ పక్కకి చిన్న పాప, ఒక 16 ఏళ్ళ పాప, వెనక పవిత్ర, ఆ డ్రైవర్ వెనక సీట్లో నేనున్నాను. అక్కడ ఆపోజిట్లో వెళ్ళి గ్లాస్ బస్ట్ అయినప్పుడు, స్మోక్ అనేది వచ్చినప్పుడు పవి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి బ్రీత్ తీసుకుంది. అప్పటికి అమ్మ బయటపడ్డాము అనుకుంది. కానీ మెల్లిగా నా సైడ్ చూసే వరకు నేను మొత్తం రక్తంలో ఉన్నా. అక్కడ 4 members ఫుల్ బ్లాస్ట్ అయింది. నా బ్లాస్ట్ అంటే నాకు ఇప్పుడు చూస్తున్నందుకు నాకు ఇక్కడ ఫ్రాక్చర్ ఉంది, స్కల్లో ప్రాబ్లం ఉంది, అండ్ లెగ్ లైక్ మైనర్ ఎయిర్ లైన్స్ ఉన్నాయి. ఇది అయినప్పుడు తనకి
నా మీద ఉన్న ఎఫెక్షన్ అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. తను నన్ను అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు చూడలేదు కాబట్టి, ఇలా చూసేసరికి ఇదంతా కాన్సంట్రేషన్ పోయి, నాన్న ఏంటి ఇలా అయిపోయావు అని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో బ్రీత్ ఆగిపోయింది. ఇప్పుడు స్ట్రోక్‌తోనే చనిపోయిందని చెప్పొచ్చా? ఆ బ్రీత్ ఆగినప్పుడు అక్కడ తనకి ఆల్మోస్ట్ లో బీపీ అనేది ఒక చిన్నది ఉంది. అది మా షూట్‌లో రెగ్యులర్‌గా షూట్ చేసినప్పుడు హెవీ వర్క్‌లో కూడా తను అన్‌కాన్షియస్ అయినప్పుడు మేము ఇచ్చే మెడిసిన్ ఏంటంటే షుగర్ వాటర్ కానీ, సాల్ట్ వాటర్ ఇస్తూ ఉంటాం. సో, దాంట్లో ఇమ్మీడియేట్ రికవరీ అవుతుంది. ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ వర్క్‌కొచ్చేసింది. అక్కడ ఈ బ్రీత్ ఆగడంలో నేను అన్‌కాన్షియస్ అయిపోయా. నేను ఏం చేయలేని పరిస్థితి. డ్రైవర్ గాడు ఏం చేశారు, దిగి 108కి చూస్తున్నాడు. చిన్న పాపకి ఏం చేయాలో నాలెడ్జ్ లేదు. అండ్ అక్కడ ఆగినప్పుడు కెమెరాస్ లేవు. డార్క్ ప్లేస్‌లో ఆగింది. అండ్ కనీసం ఎవడైనా ఒక మనిషి నాలెడ్జ్‌తో ఈపులో ఒక దెబ్బ కానీ, చెస్ట్ మీద కొంచెం ఇలా ప్రెస్ చేస్తే తన బ్రీత్ బయటపడేది. ఈరోజు పవి బ్రతికేది. అంటే ఫేస్ మీద ఇట్లా గాయాలు కూడా ఉన్నాయి కదా ఆ చందు? విషయమే చెప్తున్నాను. యాక్చువల్‌గా అక్కడ మేజర్ ప్రాబ్లమ్ మళ్ళీ అందరికి చెప్తున్నాను. 15-20 మినిట్స్ అంబులెన్స్ లేట్ వచ్చింది. ఫేస్ మీద గాయాలంటారా? ఇప్పుడు తను వెనక్కి కూర్చుంది. 170 స్పీడ్ అని చెప్పి పోలీసులు అంటున్నారు వాడు కొట్టింది. నాకు 80 స్పీడ్ అంటున్నాడు. అది ఇంకా ఫైనలైజ్ కాలేదు. సరే 170 స్పీడ్ అంటే రాకెట్ కంటే ఫాస్ట్ వాడు వెళ్ళి టర్నింగ్‌లో వెళ్తున్నాడు అంటే ఎంత సీట్ బెల్ట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మనిషి ముందుకు వస్తాడు, వెనక్కి వస్తాడు. లెదర్ అనేది గుచ్చుకుంటుంది, ఏదైనా గుచ్చుకుని ఆ చిన్న పైన దెబ్బలు తప్పితే. అండ్ సెకండ్ థింగ్, పవికల అయినప్పుడు నేను తన మీద ఏమైందని పడుకొని ఏడ్చి నా బ్లడ్ తనకంటింది. మీరు అనుకోవచ్చు, కావాలంటే మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు. ఆ దెబ్బలేంటి, అసలు ఏంటి బ్లడ్ అని చూసుకోవచ్చు. కానీ తనకి ఇంటర్నల్‌గా కానీ ఏ దెబ్బలు లేవు, ఏమీ లేవు. తను నన్ను చూసి షాక్‌తో ఆ షాక్‌లో ఉండిపోయి, ఆ షాక్ అనేది ఆ 30% బ్రీత్ ఇలా కొట్టుకుంటూ ఉండడంలో ఎవ్వడూ లేక, రక్షించలేక లాస్ట్ ప్రాణం అనేది తను పోయిందని నేనేం చెప్పను. తను హాస్పిటల్‌లో అలా అయిందని చెప్పి న్యూస్ చెప్పారు. నన్ను అక్కడికి అన్‌కాన్షియస్ నుంచి షిఫ్ట్ చేసింది 1:00 అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. 1:00 మాట్లాడుకున్న తర్వాత 1:30, 2:00 ఏదో అయిన తర్వాత నాకు మెల్లిగా వచ్చి ఈవిడ కాంపౌండర్ గారు న్యూస్ చెప్పాడు. చెప్పినప్పుడు నేను లేచి, నాకు నాలెడ్జ్ ఉందో లేదో తెలీదు. లేచి నేను అక్కడ ఇద్దరు ముగ్గురు మీద చేయి చేసుకోవడం కానీ, అక్కడ గ్లాసు, హాస్పిటల్ ఎక్విప్‌మెంట్ పగలగొట్టడం జరిగింది. జరిగినప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే, ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి ఈ ప్రేమ మీద ఈయన ఏదో చేస్తున్నాడు. ఈయనని మెంటల్ హాస్పిటల్‌లో 1 డే అడ్మిట్ చేయాలి అని కూడా చెప్పారు. అంటే ఒక షాక్ ఇస్తే కొంచెం కోలుకుంటాడు. మనం చెప్పేది అర్థం చేసుకుంటున్నారు. అంతలోపు మన అభిమానులే గాని, కో ఆర్టిస్ట్‌లు వచ్చి వద్దొద్దు మేము మెడికేషన్ ఇస్తాము. షాక్ ఇవ్వడంలో వేరే హెల్త్ ఇష్యూస్ వస్తాయి వద్దు అని నాకు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. నా కాన్షియస్ వచ్చేసరికి 4 అయింది. 4కి లేచే వరకు చుట్టుముట్ట ఆర్టిస్టులు, ప్రొడక్షన్ హౌస్ అందరూ ఉన్నారు. ఛానల్ వాళ్ళందరూ వచ్చారు. నన్ను కొంచెం చేసి తర్వాత పవి దగ్గర పంపించి అప్పుడు కొంచెం నేను ఎమోషన్ ఏడవడం అదంతా జరిగింది. సో, ఇక్కడ జరిగింది ఇది మాత్రమే. మేము నలుగురు ట్రావెల్ చేస్తున్నాము. 2 బెలూన్స్‌తో తప్పించుకున్నారు. పవికి ఏమీ అవ్వలేదు. అండ్ నాకు సో, మేజర్ మీకేమవుతుందన్న సిట్యుయేషన్‌లో తను షాక్‌తోనే తను ఎప్పుడు నన్ను ఇలా చనిపోయిందని చెప్పొచ్చా? ఎప్పుడు నన్ను ఇలాంటి పరిస్థితి కాదు. ఇదొక 100% అంటే నన్ను ఎప్పుడు ఒక 10%లో కూడా నన్ను ఇలాంటి పరిస్థితిలో చూడలేదు. చందు, నేను ఒకటి అంటే మనకున్నటువంటి ఫ్రెండ్లీ రిలేషన్‌తో అడుగుతున్నా. అంటే మీ మీ రిలేషన్ ఎలాంటిది? ఇప్పుడు జనాలు మాట్లాడుకునే దానికి మీరేం సమాధానం చెప్తారు? ఇదే విషయం నేను చెప్తున్నాను. ఆల్మోస్ట్ అందరికీ అదే చెప్పాను. వి ఆర్ ఇంటూ ఎ రిలేషన్‌షిప్ ఫ్రమ్ పాస్ట్ 3, 4 ఇయర్స్. అండ్ ఈ జర్నీ అంటే ఏదైతే ఈ ట్రావెలింగ్ తర్వాత నేను అఫీషియల్‌గా ఇంటర్వ్యూ ఇచ్చి మేమేంటి అనేది చెప్దామని కూడా ప్రయత్నించా. అది ఆల్మోస్ట్ మీరు అన్ని వేరే కంపెనీ, వేరే ప్రొడక్షన్ హౌస్ గాని, వేరే ఇంటర్వ్యూస్ కూడా చూసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు దాని గురించి మాట్లాడింది నేను అదే చెప్తున్నాను. ఆల్ రిపోర్టర్స్‌కి కానీ, ఎవ్వరికైనా కూడా మనిషి బాధలో ఉన్నప్పుడు ఆ బాధకు సంబంధించిన ప్రశ్నలే అడగండి. ఇప్పుడు పోయిన సరే అండి. ఇప్పుడు నేను దానికి సమాధానం చెప్తాను. పవిని తీసుకొస్తారా? రాలేదు. సో, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. నన్నెందుకు ఇంకా బాధ పెడుతున్నారు? నాకు అదొకటి చెప్పండి. నేను అదే చెప్తున్నాను. అక్కడ కావాల్సింది మీ అవుట్‌పుట్ కోసమో, మీ డబ్బులు సంపాదించుకోవడమో, మీ రేటింగ్ కోసమో మీరు మమ్మల్ని క్వెషన్ చేసి దాన్ని మాకంటూ ఫ్యామిలీస్ ఉంటే మీరు ఏదంటే అది రాసేస్తారు. మాకు డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి నేను ఇదే ఇంటర్వ్యూలో ఇదే క్వెషన్‌కి చాలా చెప్పా ఆన్సర్స్. కాబట్టి ఇప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వడంలో మళ్ళీ అదే చెప్తున్నాను. నేను ఇప్పుడు దాన్ని తప్పించుకున్నా అనుకుంటారు మీరు. సో, నేను అదే చెప్తున్నాను. నేను అదే పవి ఈరోజు బ్రతికి ఉంటే నేను అఫీషియల్‌గా డైరెక్ట్‌గా చెప్పాను అది నా భార్య అని చెప్పేవాడిని. దీనికంటే మీకు ఆన్సర్ నేను ఇంకా స్ట్రాంగ్‌గా ఏం చెప్పలేను. సో, అంటే ఇప్పుడు తను మన మధ్యలో లేదు. మీరు అంటే ఇప్పుడు నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా కూడా మొబైల్‌లో తన ఫోటో చూస్తూనే మీరు అంటే కిస్ చేసుకోవడం అయినా తనని గుర్తు చేసుకుంటాం. ఎన్ని రోజులని అలా ఉంటావు చందు? చెప్పలేనండి నేను. దేర్ ఈస్ నో ఆన్సర్.
సో మీరు కొన్ని వందల వేల రీల్స్ చేసి ఉంటారు. ఎస్. సో ద బెస్ట్ కపుల్ గా అని చెప్పేసి అన్ని కామెంట్స్ ఉన్నాయి కింద, నేను చూసినటువంటి కామెంట్లు అయినా కూడా. సో ఇప్పుడు అంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తానంటే ఏం చెప్పలేనండి నేను ఆ విషయంలో. అసలు నువ్వు ఉండగలుగుతావా చందు? చూద్దాం, ఇదే ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇవ్వాలనుకుంటే నీ అదృష్టం అనుకుంటాను నేను, నాతో తీసుకుంటా. మనకున్న జర్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, 2015 నుండి ఉన్నటువంటి జర్నీతో నేను ఈ క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు చూసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీరు ఉండగలుగుతారా అని మీకే బాధ అనిపిస్తే, నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ కానీ డైలీ భయపడుతున్నారు, నన్ను ఒక 2 minutes వదలట్లేదు ఖాళీగా. యాక్టింగ్ పరంగా వాళ్ళు చూసారు చందు, Acting, పర్సనల్ పరంగా కూడా ఎందుకు చూసినటువంటి నా- కొంతమంది వ్యక్తులు నా ఉంటారు చైల్డ్హుడ్ కాబట్టి. ఫ్రెండ్సే అనుకున్నా నేను. ఎంత మొరటోనో ఏమున్నా కూడా మౌనంగా ఉంటే భయం వేస్తుంది, ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు అని చెప్పలేనండి. అండ్ ఇంకోటి, ఇది నేను ఒక 10 మందికి జవాబు ఇచ్చేవాడిని. నేను ఒక ప్రశ్న వేసే ముందు నేను ఒక 4 సమాధానాలు చెప్పుకుంటాను. నేను వాట్ ఈజ్ మై లైఫ్ అనేది నేనే క్వశ్చన్ మార్కులు ఉన్నాను. సరే దేనికోసం ఉందాము, సరే ప్రొఫెషన్ కోసం బతుకుదామని మీరు అనొచ్చు. ప్రొఫెషన్ అంటూ 24 గంటలు నాతోనే ఉండేది. అది ప్రొఫెషన్ పక్కన పెడితే ఫైనాన్షియల్గా ఇద్దరు కలిసి ఒకే సీరియల్ ఇద్దరు కలిసి ఒకే సీరియల్ చేసాము. సేమ్ సీరియల్ లోనే పరిచయం అయ్యారా? సేమ్ సీరియల్ పరిచయం అయ్యి. ఎస్, 2020 అండి. లాక్డౌన్ అందరికి మైనస్ అయింది, కానీ నాకు ప్లస్ అయింది. బట్ ఇప్పుడు మైనస్ అయింది. 390 మూవీతో జీ తెలుగులో 390 ఫస్ట్ serial. ఎంట్రీ. Yes, సో ఇద్దరు విలన్ రోల్స్ చేశారు మీరు. ఎస్, విలన్స్ అనేది ఆన్ స్క్రీన్ అండి, బయట మంచోళ్ళండి. అంటే రియల్ గా ఆమె మెంటాలిటీ చూసిన, ఆమె కట్టుబొట్టు అయినా కావచ్చు, ఆమె ఆశ భాష అయినా కావచ్చు, సో దేవుడు ఇప్పుడు అన్యాయం చేసిందనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే తన గాంభీరమైనటువంటి నటనతో 2 రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్నటువంటి వ్యక్తి అంటే జయరామ్ అనే చెప్పొచ్చు. పవిత్ర జయరామ్ అనే మాట్లాడుతూ ఉంటారు. తనకు వచ్చిన కామెంట్స్ కూడా అలానే, తన రీల్స్ అయినా కూడా. సో తన అట్రాక్షన్తోని అంతమంది డైరెక్ట్గా మెప్పు పొంది, సో అక్కడి నుండి వచ్చినటువంటి అమ్మాయి ఇక్కడ నిగ్గడం అనేది చాలా కష్టం తెలుగు అమ్మాయిగా. దానికి మీరేం చెప్తారు? తను ఇప్పుడు గర్వంగా చెప్తుందండి, నేను తెలుగింటి అమ్మాయి అని చెప్పి. ఇప్పుడు అందరూ అంటారు బెంగళూరు ఆర్టిస్ట్ అని చెప్పి, ఈరోజు తను గర్వంగా చెప్తుంది నేను తెలుగు కోడలని. అదే చెప్తున్నాను కదా, నేను తన మాటల్లో మీకు సీరియస్గా చెప్తున్నాను. ఈ 12వ తారీఖు దాటినంటే ఇదే ఇంటర్వ్యూ మేము ఇద్దరం కలిసి ఇచ్చేవాళ్ళము. తను మీతోనే మాట్లాడుతుండే, కన్నడ మాట్లాడకపోయి తెలుగు మాట్లాడు, నేను తెలుగు దాన్ని అని చెప్పేది. నేను చాలా మిస్ అవుతున్నాను. బట్ నేను ఏది చెప్పినా ఇంటర్వ్యూలో ఎమోషన్ అవుతున్నాను. దాన్ని నేను అందరికీ ఎమోషన్ షేర్ చేసుకోవడం నాకే అసలు బాధేస్తుంది. బట్ ఇలా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తూ వచ్చేది నీకంటూ అంటూ, అంటే ఒక లైఫ్ అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నావు కదా. నా లైఫే అదండి, నా లైఫే అది. నేను కావాలంటే మీరు రీల్స్ చూసుకోండి, నా స్టేట్మెంట్లు చూసుకోండి, నా ఇంటర్వ్యూలు చూసుకోండి. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళలేదు. సో తనతో మీకు ఉన్నటువంటి అన్ని, అంటే టోటల్గా మీరు తనతో చేసినటువంటి జర్నీ అంతా మనకి బెస్ట్ మూమెంట్ అనే చెప్పొచ్చు రిమెంబర్గా చేసుకుంటే. సో నేను ఒక రీల్ చూసా, తను ఒక ఫోటో షీల్డ్ పట్టుకొని ఉంటుంది. సో ఆ ఫోటో మీరు చూపెట్టి మీ హ్యాండ్ మీద ఒక జోక్ బొమ్మ వేశారు. అసలు రియల్లీ అంటే మీరు తనను ప్రతి క్షణం ఆనందంగా ఉంచడం కోసమే ట్రై చేశారా? రీల్ గురించి మాట్లాడితే, రీల్ అనేది ఒక ఇన్స్టాగ్రామ్, ఒక ఫేస్బుక్ అనేది సోషల్ నెట్వర్క్ అండి. తను ఒక పెద్ద సంస్థలో స్టేజ్ మీద డైరెక్ట్ చెప్పింది, చందమామ దిస్ లైక్ ఈ ఒక ఆపర్చునిటీ, ఇది నీకు నేను డెడికేట్ చేస్తున్నాను అవార్డు అని చెప్పి చాలా ఫంక్షన్స్లో చెప్పింది. పెద్ద సంస్థలో చెప్పింది. ఇప్పుడు నేను సంస్థల పేరు చెప్పను, బట్ ఆ సంస్థలో చెప్పింది. మీరు కావాలంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి చందు. ఎందుకంటే తను ఎన్నో ప్రాబ్లమ్స్ అనుభవించి ఒక సేల్స్ లాగా కూడా చేసి ఈ ఆర్టిస్ట్ లో మంచి పేరు తెచ్చుకుంది. అంటే తన సంతోషము ఇప్పుడే మొదలవుతున్న సందర్భంలో దేవుడు తనని తీసుకెళ్లాడు. అసలు మీరు తనకి ఎలాంటి హ్యాపీని ఇచ్చారు? అంటే మీతో ఉన్నంతసేపు ఎలా షేర్ చేసుకునేది తమ హ్యాపీ మూమెంట్? ఇప్పుడు ఇదే విషయానికి వస్తే, నిన్న తనది కార్యక్రమం ఏదో జరిగినప్పుడు, అక్కడ విలేజ్లో, బెంగళూరులో జరిగినప్పుడు విలేజ్ మొత్తం వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చారు. ఎందుకు అంటే, నా పవి చిన్నప్పటి నుంచి కష్టాలే పడింది, నీ దగ్గర వచ్చినప్పుడు సంతోషపడుతుంది, ఈ సంతోషం కొద్ది రోజులే ఇచ్చావు, ఇప్పుడు నీ బ్రతికేంటి అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే అక్కడ ప్రాక్టికల్గా మాట్లాడుతుంది ఏంటంటే, చందు పవి కోసం తన ప్రపంచాన్ని వదిలేసుకొని పవి కోసం వచ్చాడు. ఇప్పుడు తన కోసం వచ్చినప్పుడు తనే వాడిని వదిలి వెళ్ళిపోయింది, నువ్వెలా బ్రతుకుతావు అని చెప్పి బెంగళూరు సిటీ మొత్తం ఏడుస్తున్నారు నన్ను పట్టుకొని. వాళ్ళు క్లియర్గా చెప్తుంది అంటే, చిన్నప్పటి నుంచి కష్టాలు పడింది, నీ చేతిలోకి వచ్చినాక కనీసం తన మొహంలో నవ్వు ఉంది, పిల్లల మొహంలో నవ్వు ఉంది అని అంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి 2 పిల్లల బాధ్యత మీరే తీసుకుంటారా? ఆబ్వియస్లీ, అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. ఎనీవేస్, పాప కూడా ఒక 6-7 monthsలో యూఎస్కి వెళ్ళాల్సి ఉంది.
సో మీరు లాస్ట్ మూమెంట్లో తిరిగినటువంటి ఒక ఫోటో పెట్టారు. సో బ్లూ కలర్ డ్రెస్ మీది, తనది పింక్ కలర్ కాంబినేషన్ అనుకుంటా. సో మిమ్మల్ని మామ అని పిలుస్తుందా తను? అంటే వాళ్ళ లాంగ్వేజ్లో, మన ఇక్కడ తెలంగాణ పక్కన పెట్టేస్తే మామనే పిలుస్తుంది. నీకు బాగా రిమెంబర్గా తన నుండి గుర్తు చేసుకున్నది ఏముంటుంది చందు? ప్రతి ఈవినింగ్ 6 o'clock మూన్ వచ్చినప్పుడు ఒక ఫోటో వస్తుందండి మా ఇద్దరిలో. మూన్ వచ్చినప్పుడు మూన్ దించి నాకు గుడ్ ఈవినింగ్ మామ అని పెడుతుంది. సో ఎందుకు అసలు ఆమెకు అంత అంత పిచ్చి ఎందుకు అసలు చెప్పు నీ మీద? నేను అదే చెప్తున్నానండి, ఒక ఇన్సిడెంట్లో చెప్పా. ఒకానొక చిన్న విషయంలో ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇప్పుడు అది యాక్చువల్గా చాలా పెద్దది, నేను షార్ట్ కట్లో చెప్తాను. ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఒక సీన్ జరిగేటప్పుడు, ఒక కేక్ కటింగ్ సీన్ ఉన్నప్పుడు మేము ఏదైతే హీరోయిన్కి చేయాల్సిన ఒక ప్రాజెక్ట్లో హీరోయిన్కి చేయాల్సిన హాని ఆబ్వియస్లీ హీరోయిన్స్ మనకి రివర్స్ చేస్తారు. తన కొంగు అంటుకుంటే తన కొంగు అనేది హైట్ మనిషి అంత హైట్ అంటుకున్నప్పుడు నేను ఆ కొంగునని అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంచెము ఉఫ్ ఉఫ్ అని ఆపడము, లేకుంటే కాలు రాయడం అది చేశారు. ఇప్పుడు పంచభూతాలలో చూసుకుంటే ఏదైనా ఒక మంట కానీ లేకుంటే వాటర్ చూసినా కూడా అన్కాన్షియస్ అవుతాం, బ్లడ్ చూసినా ఇది ఉంది. అలాంటి తన మంట చూసినా అన్కాన్షియస్ అయిపోయి హాఫ్ బ్రీత్ కొట్టుకుంటుంది. అందరూ ఉఫ్ ఉఫ్ అంటుంటే మనం కొంచెం ఇక మీకు తెలిసిన మన ఫ్రెండ్షిప్లో కొంచెం మొరటోన్నో మాసో పక్క నేను ఆ చీరని కొంగుని తప్పేసి మంట ఆర్పా. తర్వాత తను హాఫ్ బ్రీత్ కొట్టుకుంటే అందరూ చేయి రావడం అది ఇది చేస్తున్నారు. నేనేం చేస్తా, గుంజి 2 స్లాబ్స్ కొట్టా పవిని. తను హాఫ్ బ్రీత్ కొట్టినప్పుడు ఇలా ఓపెన్ అయింది, బ్రీత్ ఓపెన్ అయింది. అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మొత్తము ట్రీట్మెంట్ జరిగింది. అంత కాన్షియస్కి వచ్చిన తర్వాత డాక్టర్ అంత ట్రీట్మెంట్ అయినప్పుడు చిన్న ఇలా చింపినప్పుడు ఇదేంటి మార్క్స్ అని అడిగారు. తనకు కొంచెం ఫేర్గా ఉంటుంది, కొంచెం చాలా ఫేర్గా ఉంటుంది. తనని జూనియర్ రమ్యకృష్ణ అని కూడా అంటారు. మార్క్స్ పడినప్పుడు ఏంటిది అంటే అందరూ నన్ను పాయింట్ అవుట్ చేస్తారు. ఇగో ఈ అబ్బాయి కొట్టాడు, చెప్తే వినలేదు కొట్టాడు అంటే అందరు ఆగండి ఒక్క నిమిషం అని. డాక్టర్ ఏమన్నాడంటే ఆ అబ్బాయి కొట్టినందుకే ఈ అమ్మాయి బ్రతికింది. అక్కడ తనకు స్టార్ట్ అయింది. అంటే వీడు నన్ను ఈరోజు ఒక దెబ్బ కొట్టకపోతే నా ప్రాణం పోయేది, నేను నా పిల్లల్ని చూసుకోలేకపోయేవాడిని అని ఒక స్టార్ట్ అయింది. అక్కడ నాకు తెలీదు, నేను క్యాజువల్గానే ఉన్నా. దాని తర్వాత నెక్స్ట్ డే ఇప్పుడు యాజ్ అ తెలంగాణ మన మనుషులం ఏంటి, జనరల్గా మనిషి కనిపిస్తే బాగున్నావా తిన్నావా అని అడుగుతాం. జనరల్గా షూట్కి వెళ్ళేటప్పుడు అక్కడ కూర్చుంది. నెక్స్ట్ డేనే కాబట్టి ఏమ్మా పవి తిన్నావా, టాబ్లెట్ వేసుకున్నావా అని వెళ్ళిపోయేవాడిని. తనకేంటి అంటే వాళ్ళ కల్చర్కి అలవాటా లేదా నాకు తెలియదు, మనం ఇంకొక స్టేట్ని మనం మాట్లాడకూడదు కాబట్టి తనకేంటి ఆల్రెడీ నిన్న ఇటు కాపాడాడు, మళ్ళీ తిన్నవా టాబ్లెట్ వేసుకున్నా మళ్ళీ కొంచెము స్టార్ట్ అయ్యింది. ఆ స్టార్ట్ అవ్వడము మెల్లమెల్లగా కేరింగ్ అయ్యింది. అలా 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 ఇంకా 5 yearsకి వచ్చింది. 5 years జర్నీ మీది. 5 years జర్నీ. సో ఇప్పుడు అంటే ఓపెన్గా మీరు జనాలకు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు, మీ ఇద్దరి మధ్యలో రిలేషన్? అదే చెప్తున్నాను మీకు, ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు, అదే చెప్తున్నాను. ఈరోజు పవి ఉంటే దానికంటే ఎక్కువ అని చెప్తాను, లైఫ్ అని చెప్తాను. నేను డబ్ల్యూ తీసండి LIFE అని చెప్తాను, లైఫ్ అని చెప్తా. వైఫ్ అనేది వస్తుంది పోతుందండి, లైఫ్ అనే చెప్తాను నేను. ఇంకా దానికంటే ఎందుకు అదే చెప్తున్నాను. ఈరోజు అదే చెప్తున్నాను కదా. 12th దాటి ఉంటే ఇంకొక 100 kilometers దాటి ఉంటే మేము హైదరాబాద్లో పడేవాళ్ళము. తర్వాత 2 రోజులు అయితే లైవ్ ఇంటర్వ్యూ ఓపెన్ అప్ అయిపోదాము, వాట్ ఈజ్ అవర్ రిలేషన్షిప్, అందరూ గుసగుసలు ఎందుకు మాట్లాడుకుని. నేను సొసైటీని అయితే ఇది అంటానండి, నాకు సొసైటీ అవసరమే లేదు. సొసైటీ నాకు రూపాయి పెట్టదు. చెడుతో మాట్లాడుకుంటు, నాకు సొసైటీ నాకు అవసరం కూడా లేదు. మీరు ఏమన్నా రాసుకోండి, ఈరోజు మనిషినే కోల్పోయాను నేను. అంటే మీతో అంతగానము ఏం షేర్ చేసుకుంది తను? ఎందుకంటే నీకు ఒక లైఫ్ ఉంది ఆల్రెడీ, తను కూడా ఒక లైఫ్ అనుభవించి 2 పిల్లలతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అసలు ఎట్లా మూవ్ అయ్యారు అసలు? మూవ్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు అది యాక్చువల్గా తన ప్రాబ్లమ్స్ తను చెప్పుకున్నప్పుడు షేర్ చేసేదా ప్రతిదీ? చాలా ప్రాబ్లమ్స్ షేర్ చేసేసేది అనేది. నాన్న చిన్నగా నాకు ఆ ప్రాబ్లం పెద్దగా అనిపించట్లేదు నాన్న, నువ్వు వచ్చావు నా లైఫ్లోకి. చాలా షేర్ చేసుకునేది. బట్ నిజంగా బాగా ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు పవిత్ర గారికి? అదే చెప్తున్నాను. ఇప్పుడు తన ఆరోగ్యం కాపాడని చెప్పి తను నా మీద స్టార్ట్ అయింది కదా. తర్వాత రాను చూస్తూ ఉంటే మీ అందరికీ తెలిసింది నాకు యాక్టింగ్ అంటే పిచ్చండి. నేను అదే చెప్పా, రేపు నేను చచ్చిపోయే ముందు కూడా నా మొహంలో మేకప్ ఉండాలి. నాకు అంత పిచ్చి ప్రొఫెషన్ అంటే. నేను యాజ్ అ నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అని అందరికీ తెలుసు, యాజ్ అ సాఫ్ట్వేర్లో టీమ్ లీడర్ అనగా చేశాను, ఇన్ఫోటెక్లో అన్ని ప్రొఫెషన్స్ మీ పక్కన పెట్టి ఇండస్ట్రీ వైపు వచ్చాను అంటే నాకు పిచ్చి.
నేను బెగ్గర్ క్యారెక్టర్ చేస్తే బెగ్గర్‌లా ఉంటాను. రాజు క్యారెక్టర్ చేస్తే రాజులా ఉంటాను. అలా అంత పిచ్చిగా ఉంటాను. ఆ కెరియర్‌లో తను ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లావణ్య మీకొక ఎక్స్‌వైజెడ్ ఒక కార్పొరేట్ కంపెనీస్‌కి యాంకరింగ్‌గా వచ్చిందంటే ఏమంటారు? ఎవరు చెప్పకుండా వెళ్ళిపోతారు. ఆ! అదే పవికి కాలొచ్చి సార్ మేడం సినిమా చేయండి అంటే తనేమనేది చందు నేను కలిసి చేస్తే నేను చేస్తానండి అనేది. సో, తన ఆపర్చునిటీని కూడా నా కోసం పోగొట్టుకుంది కొన్ని రోజులు. పెద్ద పెద్ద మూవీస్ సో, పోగొట్టుకుంది. అంత అంత నమ్మకం అనేది వచ్చిందన్నట్టు తను ఇంతమంది ఉన్నా గూడా. నమ్మకం కాదండి అది. నమ్మకం అనేది చిన్న పదం యాక్చువల్‌గా. నేను అదే చెప్తున్నాను. ఈ ఈ ప్రేమ, లైఫు, వైఫ్ అనేది చిన్న పదాలండి. దానికి మనం ఏమీ చెప్పలేం. నేను అదే చెప్తున్నానండి. 170 స్పీడ్‌లో బండి గుద్దితే తను నాకు తగిలినట్టు తాకి ఏదన్నా అవ్వచ్చు కదా! తను దా గుద్దేశారు, బండాగింది అవ్వకుండా అప్పుడు రిలీఫ్ అయ్యి నన్ను చూసి ఎందుకు ఆగిపోవాలండి గుండె? నన్ను చూసి ఎందుకు ఆగిపోవాలి? సో, ఇందులో నుంచి నన్ను కోలుకోమంటే ఎక్కడికెంచి కోలుకుంటాను నేను? ఏం కోలుకోమంటారు? సో, కోలుకొని ఏం చేయాలి? మీకిప్పుడు ఎవరు సపోర్ట్ ఉన్నారు చందు? అసలు హ్యాండ్ చూస్తే అసలు లేస్తుందా అసలు ఇది ఇలా? ఏ హెవీ పెయిన్ అనుకుంటాను. 4 డేసే గదా! హ్మ్. ఎంత సండే. సండే మార్నింగ్ గదా! సండే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు నీ హెడ్‌కి మరి చెక్ చేయించుకున్నావా? చేయించాలి. అదే ఫ్రెండ్స్ అది కూడా అదే తిడుతున్నారు. ఎంఆర్ఐ స్కాన్ చేయించాలి. ఇంకా చేయించలేదు, ఇంకా చేయించలేదు. అంటే ఐ మీన్ ఇప్పుడు నేను మాట్లాడింది రిమెంబర్స్ మీకేమన్నా అట్లా గుర్తుకుందా? లేకపోతే ఏదైనా అదే మర్చిపోవడం జరుగుతుందా? చెప్తున్నాను. నేను అందరి ప్రెస్‌కి నేను ఈరోజు చెప్పాను. నిన్న కూడా కొందరితో మాట్లాడినప్పుడు చెప్పాను. నేనేదైనా తప్పు మాట్లాడితే రిటర్న్ తీసుకోండి. ఐయామ్ నాట్ ఇన్ ద కాన్షియస్ టు టాక్. కొన్ని విషయాలు నేను ఏం మాట్లాడుతున్నానా, రూడ్‌గా మాట్లాడుతున్నానా, లేకుంటే స్లిప్ అవుతున్నానా, దేర్ ఈస్ ఎ రిపోర్ట్స్, హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. స్కల్ ప్రాబ్లమ్ ఉంది. అండ్ ఐయామ్ నాట్ ఇన్ ఎ మూడ్ టు గో ఫర్ ద ట్రీట్మెంట్ యాక్చువల్లీ. అండ్ ఎందుకు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పవిది అక్కడికి తీసుకెళ్తే నేను హాఫ్ ట్రీట్మెంట్‌లోనే వెళ్ళిపోయాను. అంబులెన్స్‌లో నేనే వెళ్ళి బెంగుళూరులో వెళ్ళేటప్పుడు అంబులెన్స్‌లో తనతో పాటు నేనే ఉన్నాను. హ్మ్. అందరూ రిలేషన్స్ అందరూ కార్‌లో వచ్చారు. అంబులెన్స్‌లో నేనొక్కడినే ఉన్నాను. అంబులెన్స్‌లో వెళ్ళినప్పుడు కూడా మధ్యలో ఏదో స్టేట్ అనంతపూరో, ఏదో కర్నూల్‌లో ఎక్కడో అక్కడ వేరే ఎంఐ న్యూస్ వాళ్ళు కూడా వచ్చి కవర్ చేశారు. "ఏంటి సార్ ఒక్కరే ఉన్నారు ఇంత పెద్దలు." సో, బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ హర్. పవిత్ర గారికి బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి చందు? నేను చేసే కాఫీ. మనకు రాదు కానీ నేను చేసే కాఫీ. సో, మీ బెస్ట్ మూమెంట్ అంటే ఇన్ని సంవత్సరాల జర్నీలో నువ్వు తనతో మర్చిపోయలేనంటే ఒక మూమెంట్ ఉంటుంది కదా! అదే చెప్తున్నానండి. ఇప్పుడు మీరన్నారు కదా! ఎన్ని రోజులు ఇలానే ఉంటావు అంటే బయటపడడానికి నాకు ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చినా బాగుండేది. 24 అవర్స్ మెమరీస్ ఇచ్చింది. పొద్దున్న 5కి లేచినప్పటి నుంచి కౌంట్ చేస్తే ఆహ్, కాఫీ తాగిన దానికి చీయర్స్ చెప్పాలి. అది కాకుండా లైక్ బ్రేక్ టైమ్‌లో తిన్నావా అని చెప్పి మెసేజ్ పెట్టడము. హ్మ్. మూనొస్తే ఫోటో పంపించడము. 1, 2 మెమరీస్ అన్నారు. చందు ఇంకొకటి నేను కూడా రీల్‌లో చూసా. తన బర్త్‌డేకి అనుకుంటా మీరు ఒక అంటే గిఫ్ట్ ఇచ్చారు. అది అదేంటి అసలు యాక్చువల్‌గా గిఫ్ట్? అది అదే ఎవరిదది? అదే చాలా బాధాకర విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయి 18థ్ వస్తే హ్మ్. సెకండ్ మంత్ అండి. ఓకే. వాళ్ళ నాన్నగారు చనిపోయిన సెకండ్ మంత్ లోపే సెకండ్ మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ నాన్నగారి ఫోటో ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతదని చెప్పి వాళ్ళ నాన్నగారిది యాక్చువల్‌గా ఒక విగ్రహం చేయించా. అండ్ ఇంకొకటి ఆ విగ్రహం అనేది మన 2 స్టేట్స్‌లో అవ్వదు. అవును. మహారాష్ట్ర, గుజరాత్‌లోనే అవుతుంది. హ్మ్. సో, అక్కడి నుంచి చేపిచ్చి తెప్పించాను నేనది. అంటే సేమ్ వాళ్ళ డ్యాడీ లాగానే తీసుకొచ్చి ఇచ్చారా? నార్మల్ 90% అది. సేమ్ అదే. 90% వాళ్ళ నాన్ననే. తను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చెప్తూ ఉంది. "చందు మామ థాంక్ యూ సో మచ్. మాకు నాన్నని మళ్ళీ తెచ్చావు. లైవ్‌లో ఉన్నాడు. మాట్లాడుకుంటాను నేను" అంటది ఆ విగ్రహం. హ్మ్. సో, రియల్లీ సారీ చందు. బట్ ఎందుకంటే నేనైతే నీకేం చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. బట్ నువ్వు తొందరగా కోలుకోవాలని అంటే నేను అంటే నువ్వు మాట్లాడే విధానమైనా, నాతో చెప్పిన విధానమైనా గూడా నువ్వు కోలుకోవడం అనేది చాలా కష్టంగానే ఉంది. బట్ నువ్వు తొందరగా కోలుకొని మళ్ళీ మంచి సీరియల్స్ చేయాలని నేను నా మనస్ఫూర్తిగా పవిని తీసుకొని రండి కోరుకుంటున్నాను. కోలుకుంటాను నేను. ఫ్రాంక్‌గా చెప్పాలంటే నేను అందరికి అదే చెప్తున్నాను. యాస్ ఆర్టిస్ట్‌గా డైలాగ్‌లు చెప్తారు, యాక్ట్ చేస్తారు అనుకుంటారు కానీ ఎందుకు? మీరు అడగండి దీనికోసం అంటే అన్నిటికి నేను ఆన్సర్ ఇస్తాను. అంటే ఇప్పుడు ఒక మనిషి మనం చనిపోయిన వాళ్ళని తీసుకురాము చందు. అది లేదు అదే నీకు చెప్తానండి. తెలుసు. ప్లీజ్ ఆ మాట వెనక్కి తీసుకోండి. తను ఎక్కడికెళ్ళలేదండి. ఆ మాటనే అనకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అందరికి అదే చెప్తా. ఏదో అయిపోయింది. సరే, ఏ ఓకే. అసలు నీకు లైఫ్ లాంగ్ నీతోనే ఉందనుకుంటూ, నువ్వు పవిత్ర నాతోనే ఉంది అంటూ, నువ్వేం అంటే ఏం సాధించగలుగుతావు లైఫ్‌లో?
సాధించలేననే ఆలోచిస్తున్నాను. సాధించలేను అనేదే ఒక ప్రతిసారి నీ ప్రతి వర్క్ లో తను ఉంటుంది, నువ్వు ఏది చేసినా తను రిమెంబర్ గానే ఉంటుంది. తను లేకపోయినా తనకంటూ ఒక గుర్తుగా నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయాలి చెప్పండి? తన గుర్తులేందో నాకు తెలుసు. మేము మాట్లాడుకున్నాము, మేము జర్నీ చేసాం కాబట్టి తనకి ఏం కావాలో నాకు సో తెలుసు. నీకు చెప్పే ఉంటుంది కదా కొన్ని రిమెంబర్స్, మనం Yes, ఇలా అదే ఉంటే నేను- బాగుంటుంది, మనం అదే ఇలా నేను చేస్తే అదే నేను బాగుంటది. చేస్తాను. ఇప్పుడు ప్రతిదీ తను ఉందని చెప్పేసి నువ్వు మూవ్ అవ్వాలి కదా చందు. అదే చేస్తానండి. నెక్స్ట్ లో మీకే ఒక టాపిక్ వస్తుంది కదా, అరే చందు కరెక్ట్ చేస్తాడు అని. ఎప్పుడైనా చెప్పేదా ఇట్లా అన్నద పిల్లలకి మనం ఇలా చేయాలి, అది చేయాలి, అయ్యో. అవన్నీ ఏమైనా షేర్ చేస్తారా? మీరు వెళ్ళే దానికి 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు సొసైటీకి ఇస్తుందండి. అది మీరు కావాలంటే తను చేసే ప్రొడక్షన్ హౌస్ లో కనుక్కోండి. ఎండాకాలం వస్తే క్యాపులు అందరికి ఇప్పిస్తుంది, ఒక సీజన్ వస్తే వాచ్లు ఇస్తుంది, తన బర్త్డే అయితే 20-30 వేల రూపాయలు ఖర్చు పెట్టి అందరికి భోజనాలు పెడుతుంది. అయ్యో. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ పెట్ లవర్. పెట్స్ అంటే చాలా ప్రాణం. సో థ్యాంక్ యూ చందు, ఎందుకంటే నేను ఇంతగా నేను మాట్లాడడానికి లేదు, ఎందుకంటే నిన్ను చూస్తేనే నాకు అసలు మాటలు రావడం లేదు. అసలు నేను వేసిన క్వశ్చన్స్ కూడా నేను బాధ పెట్టేకరంగానే ఉంది. సో థ్యాంక్ యూ, నేను అడిగినందుకు మన ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చి నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చాను. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్. బట్ టేక్ కేర్ చందు. దయచేసి ప్లీజ్ డోంట్ ఏదన్నా నెగిటివ్ గా రాయడం కానీ thumbnails నెగిటివ్ గా పెట్టకండి మేడం ప్లీజ్. ఎందుకంటే లైక్ యాజ్ అ ఫ్రెండ్ లావణ్య నేను అనొచ్చు, కానీ నేను మేడం అని ఎందుకు పిలుస్తున్నానంటే రిపోర్టర్స్ అందరికి అదే చెప్తున్నా. తను నాతో 5 సంవత్సరాల నుంచి ఉంది. తను 20 సంవత్సరాల కింద ఆయన ఇన్సిడెంట్ ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్తే తన బ్యాక్గ్రౌండ్లో నా ఫోటో పెట్టి బ్లర్ప్ చేసి ఏదో రాంగ్ thumbnails, వీడి వల్ల ఇది అయింది. సరే ఇదైంది అని thumbnail రాయడం ఈజీ అండి, లోపల చేస్తే వేరేగా ఉంది. ఆ thumbnails అనేది కనీసం మీరన్నా చేయకుండా బ్రతుకున్న వాళ్ళనన్నా కనీసం క్షణాలన్నా బ్రతికించండి అంతే. ఓకే చందు, రాంగ్ thumbnails రాయకుండా ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.